హాయ్ ఫ్రెండ్స్, గుజరాత్లోని బన్నీ గడ్డి భూముల్లో 1.2 కిలోమీటర్ల వెడల్పున్న ఒక వింతైన భారీ గోళాకార ప్రాంతం దశాబ్దాలుగా భూగర్భ శాస్త్రవేత్తలకు ఒక సవాలుగా మారింది. సుమారు 4000 ఏళ్ల క్రితం ఒక భారీ ఉల్క వచ్చి భూమిని ఢీకొట్టడం వల్ల ఈ లూనా నిర్మాణం ఏర్పడిందని ఇప్పటి వరకు అందరూ నమ్మారు. కానీ తాజాగా జరిగిన ఒక పరిశోధన ఆ నమ్మకాన్ని పటాపంచలు చేసింది. ఆ వింతరాళ్ళు అంతరిక్షం నుండి వచ్చినవి కావు, మన హరప్పా నాగరికత సృష్టించిన అద్భుతాలని తేలింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ పరిశోధనను అహ్మదాబాద్లోని ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ, అమెరికాలోని స్క్రిప్స్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఓషనోగ్రఫీ అలాగే బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు సంయుక్తంగా నిర్వహించారు. అక్కడ దొరికిన 100కు పైగా రాళ్లను అత్యున్నత సాంకేతికతతో విశ్లేషించినప్పుడు ఆ రాళ్ల వెనుక ఉన్న అసలు రహస్యం బయటపడింది. సాధారణంగా అంతరిక్షం నుండి వచ్చే ఉల్కల్లో ఇరీడియం, ఓస్మియం వంటి అరుదైన లోహాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే అందులో ఉండే ఇనుముతో పాటు నికెల్, కోబాల్ట్ కూడా ఉంటాయి. కానీ శాస్త్రవేత్తలు లూనా దగ్గర దొరికిన రాళ్లను పరీక్షించినప్పుడు అందులో ఇరీడియం కానీ నికెల్ కానీ అస్సలు లేవు. అవి పక్కాగా భూమిపై ఉండే మూలకాలతోనే తయారయ్యాయని, మానవ కృత్యాల వల్లే ఆ రాళ్ళు అలా మారాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. అసలు ఆ రాళ్ళు ఎలా వచ్చాయి? శాస్త్రవేత్తల ప్రకారం ఆ మెరిసే నల్లటి రాళ్ళు ఉల్కపాతం వల్ల ఏర్పడినవి కావు. అవి హరప్పా కాలం నాటి లోహపు కొలిమిల నుండి వచ్చిన వ్యర్థాలు. సుమారు 4000 ఏళ్ల క్రితమే హరప్పా ఇంజనీర్లు రాగిని కరిగించడానికి భారీ ఎత్తున కొలిమిలను నడిపేవారు. ఆ కొలిమిల్లో పుట్టిన విపరీతమైన వేడి వల్ల ఆ రాళ్ళు అలా వింతగా రూపాంతరం చెందాయి. ఈ ఆవిష్కరణతో చరిత్రే మారిపోనుంది. ఇప్పటి వరకు అది కేవలం ఒక ప్రకృతి వైపరీత్యం వల్ల ఏర్పడిన గోతి అని అనుకున్నారు. కానీ ఇప్పుడు అది హరప్పా నాగరికత కాలం నాటి ఒక భారీ పారిశ్రామిక ప్రాంతమని తేలింది. మన పూర్వీకులు ఆ కాలంలోనే అంతటి అధునాతన లోహపు పనిముట్లను తయారు చేసే సాంకేతికతను కలిగి ఉన్నారని, భారీ ఎత్తున ఫ్యాక్టరీలను నడిపేవారని ఈ పరిశోధన నిరూపించింది. ఇన్నాళ్ళు భూగర్భ శాస్త్రవేత్తలు ఆ ప్రాంతం ఏర్పడడానికి గ్రహశకలమే కారణమని భావించారు. కానీ ఈ తాజా ఆధారాలు ఆర్కియాలజీ వర్గాల్లో కొత్త చర్చకు దారితీశాయి. ప్రకృతి సిద్ధంగా ఏర్పడినట్లు కనిపించే కొన్ని భౌగోళిక మార్పులు నిజానికి మనుషుల శ్రమ వల్ల కూడా కలగవచ్చని ఈ లూనా స్ట్రక్చర్ నిరూపిస్తోంది. మన హరప్పా ఇంజనీర్లు ఆ కాలంలోనే సృష్టించిన ఈ ఇంజనీరింగ్ అద్భుతం ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. చూసారుగా, ఆకాశం నుండి ఊడిపడ్డ గ్రహశకలం అనుకున్నది కాస్త మన మట్టిలో పుట్టిన గొప్ప నాగరికతకు ఆనవాలుగా మారింది. మన పూర్వీకుల మేధస్సు ఎంతటి అద్భుతాలను సృష్టించిందో చెప్పడానికి గుజరాత్లోని ఈ లూనా నిర్మాణమే నిదర్శనం. చరిత్రను తిరగరాసిన ఈ పరిశోధన వివరాలు మీకు నచ్చాయని ఆశిస్తున్నాం. ఈ స్పెషల్ ఫీచర్పై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.